ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అన్ని మ్యాచ్లది ఒక లెక్క అయితే ఈ మ్యాచ్ది మాత్రం మరో లెక్క. ఆ జట్లు తలబడుతుంటే చాలు ఆ దేశాల నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఖచ్చితంగా టీవీల ముందు చేరిపోవాల్సిందే. వేదిక ఏదైనా సరే ఆ జట్ల మధ్య పోరంటే చాలు అది ఖచ్చితంగా హై వోల్టేజ్ మ్యాచ్గా మారిపోవడం పక్కా. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ జట్లు ఎవరు, ఆ చిరకాల ప్రత్యర్థులు ఎవరనేది. అదే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దాయాది జట్లు ఆదివారం అయితే తలపడడానికి సిద్ధమైపోయాయి. మరి గత ఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది చూడాలి. అయితే ఇక డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ ఈ ట్రోఫీని ఓటమితో ప్రారంభించగా బంగ్లాదేశ్ పై ఘన విజయంతో టీమిండియా రెట్టింపు ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి అయితే దిగబోతుంది. ఫఖర్ జమాన్ దూరం కావడం పాక్ జట్టుకి పెద్ద లోటే. స్టార్ బ్యాటర్ బాబర్ అజమ్ ఫామ్ లో లేని కూడా వారికి ఇబ్బంది పడే అంశమే. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా టీమిండియా పేస్ దళాన్ని తొలి మ్యాచ్లో అద్భుతంగా ఐసీసీ సెన్సేషనల్ బౌలర్ మహమ్మద్ షమి 5 వికెట్ల ప్రదర్శనతో ముందుకు నడిపించాడు. అతనికి సపోర్టింగ్ బౌలర్గా హర్షిత్ రాణా కూడా తోడయి అదరగొట్టేస్తున్నాడు. స్పిన్నర్లు కూడా తమ వంతు పాత్ర అయితే పోషిస్తూనే వస్తున్నారు. మరి వీరు పాకిస్తాన్పై ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. ఇక దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ, అలాగే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో అదరగొట్టి ఇక్కడ కూడా అదే ఫామ్ని కంటిన్యూ చేస్తూ బంగ్లాపై సెంచరీ కొట్టిన వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ మరోసారి చెలరేగితే పాకిస్తాన్ మీద మరొకసారి టీమిండియా భారీ స్కోరు చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. పాకిస్తాన్పై గొప్ప ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ కోహ్లీ తన మునుపటి ఫామ్ని తన ఫేవరెట్ టీం అయిన పాకిస్తాన్పై ఈత కొడితే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నారు. ఇక అయితే తొలి మ్యాచ్లో ఓటమి చవి చూసిన పాకిస్తాన్కు భారత్తో మ్యాచ్ అత్యంత కీలకంగా మారిపోయింది. ఈ మ్యాచ్లో ఓడితే అంతే, ఆ జట్టు టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాల్సిందే. దీంతో ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికైతే వీల్లేదు. దాయాదుల పోరు అంటే చాలు ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడతారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆసక్తికరమైన పోరు నేపథ్యంలో రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలు ఎన్నిసార్లు తలపడ్డాయి, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎవరిది అప్పర్ హ్యాండ్ గా ఉంది అన్నిటి గురించి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మరియు పాకిస్తాన్ జట్లు ఏకంగా 5 సార్లు తలబడ్డాయి. ఇందులో పాక్దే పైచేయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 సార్లు పాకిస్తాన్ నెగ్గగా 2 సార్లు మాత్రమే భారత్ అయితే విజయం సాధించింది. అయితే 2004, 2009, 2013లో ఒకసారి ఇరు జట్లు తలపడగా చివరిసారిగా జరిగిన 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది దేశాలు 2 సార్లు తలపడడం విశేషం అని చెప్పుకోవచ్చు. ఈ 2 జట్లు ఫైనల్కు చేరాయి. 2004 ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థులైన తొలిసారి తలపడ్డారు. అయితే గ్రూప్ సిలో ఉన్న ఈ 2 జట్ల మధ్య సెప్టెంబర్ 19న ఎడ్జ్ బాస్టన్ వేదికగా మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా 200 పరుగులు చేయగా పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక మరొకసారి 2009లో గ్రూప్ ఏలో భాగంగా 2 జట్లు సెంచురియన్ వేదికగా తలపడ్డాయి. పాక్ మరోసారి టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే ఎంచుకుంది. నిన్నటి 50 ఓవర్లో 302 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ 248 పరుగులకే 44.5 ఓవర్లలోనే కుప్పకూలింది. దీంతో భారత్పై రెండోసారి పాకిస్తాన్ అయితే విజయాన్ని నమోదు చేసింది. ఇక 2013లో గ్రూప్ బిలో భాగంగా లీగ్ స్టేజ్ చివరిలో జూన్ 15న ఇండియా మరియు పాకిస్తాన్లో తలబడ్డాయి. ఈసారి ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో పాక్ని 165 పరుగులకు భారత్ కట్టడి చేసింది. ఆ తర్వాత కూడా వర్షం అంతరాయం కలిగించడంతో టీమిండియా లక్ష్యాన్ని 22 ఓవర్లకు 102 పరుగులుగా కుదించారు. 19.2 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి పాక్పై తొలి విజయాన్ని అయితే ఛాంపియన్స్ ట్రోఫీల్లో భారత్ నమోదు చేసింది. 2 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ కుమార్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్పై ఘన విజయాన్ని నమోదు చేసింది టీమిండియా. గ్రూప్ బిలో భాగంగా జూన్ 4న ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ అయితే జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్ 48 ఓవర్లకు కుదించగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు అయితే చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్కు 41 ఓవర్లో 289 పరుగుల లక్ష్యాన్ని అయితే నిర్దేశించారు. పాకిస్తాన్ 33.4 ఓవర్లో 164 పరుగులకే ఆల్అౌట్ అయింది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా విజేతగా నిలిచింది. యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా నిలిచాడు. 2017 ఫైనల్కు చేరిన భారత్ తిరిగి పాకిస్తాన్తో తలపడింది. జూన్ 18న లండన్లోని ఓవెల్ మైదానం వేదికగా మ్యాచ్ జరగగా తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిన్నటి 50 ఓవర్లో టీమిండియా ముందు 339 పరుగులు భారీ లక్ష్యాన్ని అయితే ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ ఘోరంగా విఫలమై 158 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో తొలిసారి పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీని అయితే ముద్దాడింది. ఆనాటి ఫైనల్లో ఘోర ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం టీమిండియాకి అయితే ఈ రోజు వచ్చింది. గత వన్డే ప్రపంచ కప్లో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించిన నేపథ్యంలో మరోసారి ఆ జట్టును ఓడించి సత్తా చాటాలని ప్రతి భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో విజయం సాధించి ఇరు జట్ల మధ్య ఫలితాల లెక్కను
మూడుతో సరిచేయాలని ఆకాంక్షిస్తున్నారు. పలువురు సీనియర్లకి ఇది చివరి ట్రోఫీ అని భావిస్తున్న తరుణంలో దాయాదిపై చెలరేగి ఆడి చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసి కెరీర్కు ముగింపు పలకాలని కోరుతున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఎవరికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వస్తుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.